హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఆల్ ఆఫ్ యూ చిల్డ్రన్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ కూడా నిన్నటితో అంటే 11:45, 11:50, 12 లోపు వరకు అందరూ కూడా జరిగిపోయినటువన్నీ కూడా సమాప్తం చేసి కొత్త ప్రపంచంలో అడుగు పెట్టినట్లుగా ఈ సంతోష సమయంలో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే అడుగు పెట్టి ఉంటారని కూడా ఆశిస్తున్నాను. నేనైతే లేటుగా విషెస్ చెప్తున్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. న్యూ ఇయర్ అనగానే మనకు అనేక రకాల సంతోషాలతో ఆహ్వానిస్తూ ఉంటాము. యుగాది అంటే తెలుగు సంవత్సరాది ఉగాది కావచ్చు. ఉగాది అనకూడదండి, యుగాది అని చెప్పాలి. యుగాది అంటే కొత్త జీవితంలోకి ప్రవేశిస్తూ ఉన్నట్టు, కొత్త యుగము, కొత్త జీవితము, కొత్త సంవత్సరము, కొత్త రోజు, కొత్త నెల, ఇలాగ అనేక రకాలుగా చెప్పుకోవచ్చు. అయితే మనం ప్రతి సంవత్సరం కూడా ప్రతి పండుగకి కూడా మనం కొన్ని నియమాల్ని ప్రతిజ్ఞ రూపంలో తీసుకోవాలండి. అలా ఎలా తీసుకోగలము అనేది నాకు తెలిసిన పద్ధతిలో కొన్ని నేను మీకు చెప్తాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చిల్డ్రన్స్ అండ్ ఫ్రెండ్స్, ఓకేనా? నేను చెప్పేటివి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్. నాకు తెలిసినవి, నేను ఆచరించేవి, నా జీవితంలో నాకు జరిగినవి మీకు నా అనుభవాల రూపంలో చెప్తూ ఉన్నాను. నచ్చినట్లయితే యాక్సెప్ట్ చేసి ఇంకొకరికి కూడా ఈ సమాచారాన్ని అంటే ఈ మ్యాటర్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి పంపిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అయితే మనము కొత్త సంవత్సరము అనగానే కొత్త బట్టలు ధరిస్తాము, మంచిగా కేకులు కట్ చేసుకుంటాము, టపాకాయలు పేలుస్తాము. రకరకాలుగా వాళ్ళ శక్తిని అనుసరించి వాళ్ళు పండుగని మంచిగా జరుపుకుంటారు. ఆ రోజుకి అయిపోతుంది. తర్వాత రోజు మళ్ళా ఉరుకులు పరుగులు, కోపాలు, తాపాలు, ద్వేషాలు, ఈర్ష్య, అసూయ, క్రోధము, ఇలా రకరకాల వాటికి వశమైపోతూ ఉంటాము. అంతెందుకు, ఆ ఒక్కరోజు సంతోషంగా గడిపే రోజు కూడా మనకి ఎవరికైనా నచ్చని పని ఎవరైనా చేశారు అంటే వెంటనే కోపం వచ్చేస్తుంది. వెంటనే అనరాని మాటలు మాట్లాడేస్తుంటాము, వాళ్ళని బాధ పెట్టేస్తుంటాము, వాళ్ళ దుఃఖానికి కారణం అవుతాము. అయితే మనం పండుగ జరుపుకోవాలని మొదలుపెట్టిన ఆ సంకల్పం, ఆ ఆలోచన ఏమైంది? వృధా అయిపోయింది. ఇంట్లో అంతా కూడా అశాంతి వ్యాపించిపోతుంది. ఒక్కొక్కరు దుఃఖానికి మనం కారణమైపోతాము. అది సంతోషపు ఖాతానా, బాధ పెట్టే ఖాతానా అనేది మనం చూసుకోవాలి. ఈ మధ్య ఒక వ్లాగ్ అప్లోడ్ చేశాను కదా, సంతృప్తిగా ఉన్నానా, లేదు పాపపు ఖాతా ఉందా నా దగ్గర, పుణ్య ఖాతా ఉందా నా దగ్గర అనేది మనం రాత్రి పడుకునే ముందు చెక్ చేసుకొని పడుకోవాలి అనేది మనం అనుకున్నాం కదా. అయితే జనవరి 1 అంటే కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టిన మధుర క్షణాలు. అయితే మొత్తం మనం అంటే స్వయానికి వేసుకోవాలి ప్రశ్న. నేను నా కుటుంబీకులందరము కూడా ఈ ఒక్క రోజైనా సంతోషంగా ఉండాలి. ప్రతి రోజు కూడా సంవత్సరం మొత్తం నేను సంతోషంగా, నా కుటుంబీకులు సంతోషంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? భలే ధనము ఒకందుకు కారణం కావచ్చు, కానీ నిజమైన సంతోషము, ప్రేమ, ఆనందము, దయ, స్నేహము ఇలాంటివన్నీ కూడా మనలో పెంచుకొని ఎదుటి వాళ్ళకి పంచుతూ ఉన్నామంటే స్థూలమైన ధనం కూడా మన నీడలాగా తిరుగుతుంది అని భగవంతుని మధుర వాక్యాలు. ఇవన్నీ కూడా అవినాశి ధనం. ఇవన్నీ మనం ఇస్తూ ఉంటే సంతోషం చూడండి. మనం నవ్వుతూ ఇంకొకరు నవ్వించామనుకోండి, వాళ్ళ మనసు యొక్క ప్రభావం, ఆ సంతోషం కూడా మనకు ఆశీర్వాదాల రూపంలో వచ్చి చేరుతుంది. మీ దగ్గరకు వచ్చాము, మేము చాలా సంతోషంగా ఉన్నాము, సంతోషపడ్డాము, మా మనసు శాంతిగా ఉంది అని మనస్ఫూర్తిగా వాళ్ళు చెప్పి వెళ్తారు. అది మనకు ఆశీర్వాదాల ఖాతానే కదా. అయితే మనం ఒకానొక సందర్భంలో మన ఇంటి వాళ్ళని కావచ్చు, బయట వాళ్ళని కావచ్చు దుర్భాషలు ఆడేస్తూ ఉంటాము. దుర్భాషలు అంటే కఠినమైన మాటలు మాట్లాడేస్తూ ఉంటాము. అది సంతోషపు ఖాతానా, బాధ పెట్టే ఖాతానా? అందుకే మనం ఎవరినైనా బాధ పెట్టాము అంటే వెంటనే మనకు
మనస్సు తినేస్తూ ఉంటుంది, బరువు ఎక్కిపోతుంది, మోయలేనంత బరువు, పెద్ద కొండశిలను మోసినంత అయిపోతుంది, మనస్సు బరువు ఎక్కిపోతుంది పూర్తిగా. ఆ బరువు కారణంగా ఎవరైనా మన దగ్గరికి ఏదైనా మాట్లాడడానికి వచ్చినా వాళ్ళకి రిటర్న్ మళ్ళా మనం ఆ బరువునే ఇస్తూ ఉంటాము. లేదంటే పైపెచ్చు ఇంకా కోపంతో రగిలిపోతూ వాళ్ళని కాల్ చేస్తూ ఉంటాం. కాల్ చేస్తూ అంటే అగ్గిపెట్టి గీసి పెట్టేయడం కాదు, మాటలతో కాల్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ప్రతిరోజు మన దినచర్యలో జరిగేటివే కదా. ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా మనం సంతోషంగా ఉంటూ ఎదుటి వాళ్ళని కూడా సంతోష పెడుతూ ఉండడమే శ్రేష్టమైన జీవితాన్ని అనుభవం చేయడము. అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఒక్క భగవంతుడి స్మృతిలోనే. అయితే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మందిరాలకు కూడా వెళ్తూ ఉంటారు. ప్రతి మందిరంలో కూడా ఎనలేనంత లెక్కలేనంత మంది జనాలు ఉంటారు. క్యూలో నిలబడి వెళ్తూ ఉంటాం. అయితే ఆ దేవత ముందుకు వెళ్ళి మనస్ఫూర్తిగా మనం దండం పెట్టుకుంటున్నామా అంటే మనం ప్రశ్నించుకోవాల్సిందే. ఎందుకు అంటే ఈ రాపిడిలో ఈ ఒత్తిడిలో పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఆ జంజాటాల్లో చిక్కుకొని క్యూల్లో నిలబడుకోలేక అనేక రూపాల్లో బాధపడుతూ ఉంటాం. అయితే సహజమైన సాధన ఏంటి అంటే స్వయంగా భగవంతుడు చెప్పేది, భలే మందిరాలకు వెళ్ళండి, శ్రమ పడండి, అన్నీ చేయండి, కానీ వెళ్ళిన తర్వాత మనస్ఫూర్తిగా ఒక 2 నిమిషాలైనా మీరు ఏ దేవతామూర్తి ముందు నిలబడున్నారో ఆ దేవతామూర్తి యొక్క విశేషతల్ని మీలోకి తీసుకోండి. ఇప్పుడు చూడండి, సాయిబాబా దగ్గరికి వెళ్తాము, నిర్మలతకు పెట్టింది పేరు సాయిబాబా. నిర్మలంగా ఉంటారు, ఆయనలో ఆ విశేషత ఉంది. నిర్మలంగా ఉంటారు, అందరికీ వరదానాల హస్తంతో ఇలా చేయిస్తూ ఉంటారు, చూపెడుతూ ఉంటారు, ఇలా చూపెడుతూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి ఫ్రెండ్స్? ఆయన ఎంత నిర్మలంగా ఉన్నారో, ఎంత నిరాడంబరంగా ఉన్నారో, ఎంత నిస్వార్థంగా ఉన్నారో, ఎంత నిర్మోహిగా ఉన్నారో, ఎంత నిరహంకారిగా ఉన్నారో, అవన్నింటినీ కూడా మనకు వరదాన రూపంలో ఇస్తూ ఉన్నట్లు ఆ అభయహస్తాన్ని ఇలాగ చూపిస్తారు. అయితే చూడండి, వెనకల మనకు సౌండ్ వస్తుంది చూడండి, లైవ్ చేస్తున్నాను కదా, ఏదో ఒక డిస్టర్బెన్స్ అండి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అలాగా మనకు ఏదో ఒక రూపంలో భగవంతుని అంశతో జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా మనకు ఏదో ఒక రూపంలో మనకు సహయోగాన్ని ఇస్తూ ఆశీర్వాదాలను వరదానాలను ఇస్తూ ఉన్నారు. అయితే మనం ఈరోజు బుధవారం కదా, బుధవారమే కదా, ఈరోజు జనవరి 1 మనం అనేక రకాల సంతోషాలను గడుపుకుంటూ ఉంటాము. అయితే మనం ప్రతి ఒక్కరము కూడా మందిరాలకు వెళ్ళినా, మనకంటే పెద్దవాళ్ళ ముందు కూర్చున్నా వాళ్ళలోని విశేషతలను తీసుకుని ఆ దేవతామూర్తుల దగ్గర విశేషతల్ని తీసుకొని మనకు నచ్చిన విశేషత తీసుకుని ఆ ప్రతిజ్ఞ చేయాలి. మనం మనసులోనే చేసుకోవాలి, బయటకు చెప్పడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. 2-3 వింటారు, కానీ మన జీవితంలో ధారణలోకి తీసుకొచ్చామంటే అనేక మందికి మన మార్గదర్శకులుగా అవుతాం. కాబట్టి ఆ ప్రతిజ్ఞ, దృఢ ప్రతిజ్ఞ చేసుకొని మన జీవితంలో ఆ సంకల్పాన్ని అడుగడుగునా నిభాయించే శక్తిని మనం భగవంతుడి నుండి తీసుకొని, పెద్దవాళ్ళ ఆశీర్వాదాల నుండి తీసుకొని సెకండ్ మనము ఆ మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుడు చెప్తారు, 1 అడుగు ధైర్యంగా నా పేరు చెప్పి వేయండి, మీకు 1000 అడుగుల సహయోగాన్ని నేను మీకు ఇస్తాను అంటారు. ఇస్తారు కాబట్టే భగవంతుడా అని మనం ఆయన్ని పూజిస్తున్నాం. ఇవ్వనటువంటి మనుషుల్ని మనం పూజించట్లేదు, సాధారణమైన మనుషుల్ని. భలే పద్ధతులు ఆచరిస్తూ మనం దండం పెట్టుకుని నమస్కారాలు పెట్టినా కానీ భగవంతుడిని మనము ఎవరినైతే మనం దేహదారులు అంటే మనుషుల్ని పూజించామో మనము అందరం కూడా భగవంతుడినే నమస్కరిస్తున్నాం, భగవంతుడినే రమ్మంటున్నాం. మన తల్లి తండ్రి ఉన్నా సరే భగవంతుడా రండి నాన్న, ఎక్కడున్నారు మీరు అని మళ్ళా భగవంతుడినే పిలుస్తున్నాం. మన తల్లి తండ్రి కావచ్చు, మన తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, మన పిల్లలు, బంధుమిత్రులు అందరూ కూడా పిలిచేది భగవంతుడిని ఒక్కరే భగవంతుడు. అనేక మంది భగవంతుళ్ళు అయితే లేరు కదా, భగవంతుడా అని పిలుస్తున్నాం. వారి సంతానమే మిగిలిన వాళ్ళందరూ. ఈ జ్ఞానం మనకు అనేక రూపాల్లో శాస్త్రాల్లో లభిస్తోంది కదా. కాబట్టి దాన్ని ఆచరించడానికి మనమంతా ఈరోజు ప్రయత్నం చేద్దాము. ఈ వ్లాగ్ ఎవరైనా చూసిన వాళ్ళు తప్పకుండా ఒక్కరైనా సరే దృఢ సంకల్పం చేయండి. మీకు నచ్చిన శ్రేష్టమైన గుణాన్ని, దేవతల్లో మీకు నచ్చిన గుణాన్ని మీ జీవితంలోకి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తారని
మనస్ఫూర్తిగా అలాంటి వాళ్ళకి భగవంతుడి ఆశీర్వాదాలు లభించాలని, అందరికీ కూడా ప్రత్యేకంగా వాళ్ళు శ్రమ పడడానికి ముందు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా భగవంతుని ఆశీర్వాదాలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్.